శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, నవమి తిథి రాత్రి 12:52 వరకు, తదుపరి దశమి. ఉత్తరా నక్షత్రం ఉదయం 7:33 వరకు, తదుపరి హస్తా నక్షత్రం. వ్యతిపాత్ యోగం ఉదయం 7:52 వరకు, తదుపరి వరియాన్ యోగం. బాలవకరణం ఉదయం 11:52 వరకు, తదుపరి తైతులకరణం. ఇక నేటి వర్జ్యం సాయంత్రం 4:51 నుండి 6:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుండి 7:30 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 3:30 నుండి తెల్లవారుజామున 5:16 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన విషయాన్ని గమనించినట్లయితే ఈనాటి తిథి నవమి. శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి తిథి ఈ నవమి. ఈ నవమి నాడు రాముడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం. అందులో ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఈనాడు సూర్యోదయం అయిన తర్వాత కొంత సమయం వరకు ఉత్తర ఫల్గుణి నక్షత్రం కూడా ఉన్నది. ఈ ఉత్తరా నక్షత్రం సీతాదేవి యొక్క జన్మ నక్షత్రం కనుక అటువంటి ఈ అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం, స్వామివారి యొక్క జన్మతిథి రెండూ కలిసినటువంటి ఈ కలయిక చాలా మేలు కలయిక. ఈ సీతారాముల యొక్క స్తోత్రపారాయణ ఈనాడు చేసి, ముఖ్యంగా రాముడికి పానకాన్ని, వడపప్పును గనక నివేదన చేసినట్లయితే ఏమిటి రాముడి యొక్క ఆరాధన వల్ల ఫలితం అంటే, మనకు శాస్త్రం చెప్తుంది ఐశ్వర్యం రామపూజనాత్ అని చెప్తుంది. అసలు రామ అనేటటువంటి ఆ నామంలోనే రా అనేటటువంటి ఆ అక్షరాన్ని ఉచ్చరించడం వల్ల సమస్తమైనటువంటి జన్మాంతరాల నుండి ఉన్నటువంటి పాపాలు పరిహారం అయితే, మా అనేటటువంటి ఆ బీజం అది లక్ష్మీ బీజం కనుక దాన్ని ఉచ్చరించడం వల్ల సమస్త సంపదలు, సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అటువంటి సీతారాముల యొక్క దివ్యశ్రీ చరణ ఆ శరణాగతి వేడినట్లయితే సమస్త శుభాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్పినటువంటి మాట. అందులో ఈరోజు శనివారం కనుక శనివారం విష్ణుదేవతారాధనకు చాలా విశేషం. అలాగే ఈ శనివారం నాడు శనైశ్చరుడి యొక్క దోషములు జాతకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నవగ్రహాలను దర్శించడం, నవగ్రహ ప్రదక్షిణ చేయటం, శనైశ్చరుడి యొక్క ప్రీతిగా నువ్వులు మొదలైనటువంటి వాటిని దానం చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. నవమి శనివారం ఈ రెండు కలిసి రావటం కూడా ఇది చాలా విశేషం కనుక ఈనాడు ఈ సీతారాముల యొక్క దివ్యానుగ్రహానికి అందరూ కూడా పరిపూర్ణంగా పాత్రులు అవుతారని, అవ్వాలని, ఆ సీతారాముల అనుగ్రహం అందరికీ సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం నేడంతా అనుకూలిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే శుభ ఫలితాలు అనుగురుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ నవమి శనివారం. నక్షత్రం ఉత్తర ఫల్గుని ఉదయం 7:33 వరకు, తదుపరి హస్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, బుధ, శుక్రులు, కన్యలో కేతువు, చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశం తక్కువ. నింద రాకుండా ఉండేలాగా ఆచి తూచి మాట్లాడడం ఉత్తమం. కొద్ది లౌక్యాన్ని ప్రదర్శించక తప్పదు. కుటుంబ ఐకమత్యం అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి మాట్లాడే ప్రతి మాట ఎదుటివారికి వేరు విధంగా అర్థమవుతుందనే ఆలోచనతో మాట్లాడగలగాలి.
అవివాహితులకి చేసే వివాహ ప్రయత్నాలు తప్పక అనుకూలించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడో కొన్నటువంటి ఆ గృహానికి కానీ లేదా స్థిరాస్తికి కానీ సంబంధించినటువంటి ఆ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. అధికారులతో ఉద్యోగులకు ఉండే సంబంధాలు మధ్యమంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకి అనుకూలత బాగా కనిపించినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి లాభకర ఆదాయం కనిపించకపోవచ్చు. ఆరోగ్యం మాత్రం మధ్యమంగా ఉంటుంది. తప్పక జాగ్రత్తని పాటించక తప్పదు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం ఉత్తమం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కొద్ది జాగ్రత్తతోనూ నిదానంతోనూ వ్యవహరించక తప్పదు. వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం బాగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి విషయం గురించిన జాగ్రత్తని పాటించడం తప్పనిసరి. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి మోజు సంతానానికి పూర్తిగా పోతుంది కాబట్టి ఉన్నటువంటి దేశంలోనే తాము విద్యని కొనసాగించవలసిన అవసరం ఏర్పడుతుంది. విద్యార్థులకి తాము చదువుతున్నటువంటి ప్రధానమైన విద్య కంటే కూడా చిత్రలేఖనం, నృత్యం, సంగీతం మొదలైన విద్యేతరమైనటువంటి విషయాల మీద దృష్టి పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించుకు చూసుకోవాల్సిందే. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు పద్మావతీ దేవిని సేవించడం ఉత్తమం. వాయువ్య దిక్ ప్రయాణం లాభిస్తుంది. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉద్యోగంలో ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎంత చేసినప్పటికీ పై అధికారులకి సంతృప్తి అనేది కలక్కపోవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారపరంగా ఆదాయం చక్కగా ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టుకునేందుకు తగినంత ఆదాయం లేదనే అభిప్రాయం ఉంటుంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి చేసుకున్న వారికి చేసినంత లాభం కలుగుతూ ఉంటుంది. ముడి వస్తువులన్నీ దొరుకుతాయి కాబట్టి అవివాహితులైనటువంటి వారికి చేసే వివాహ ప్రయత్నాలు మధ్యమంగా ఉంటాయి. ఏది ఈ రోజుకి ముడిపడకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అయితే సంశయాస్పద ధోరణి కారణంగా వెంటనే తగిన నిర్ణయాన్ని తీసుకోలేకపోవచ్చు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు వైభవలక్ష్మిని ఆరాధించడం వల్ల సకల శుభాలని పొందగలుగుతారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చేతిలో ధనం అలా మంచినీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే అది సత్ వ్యయమే, మంచి కోసం జరిగేటటువంటి ఖర్చే అవుతుంది. సంతృప్తి ఉంటుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారపరమైన వస్తువుల దిగుమతి ఎగుమతి కూడా చక్కగా ఉండే కారణంగా మనస్సంతృప్తికరంగా ఉంటారు వారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రము ఉండవు. ముఖ్యంగా లోహ పరిశ్రమ చేసేటటువంటి వారికి విశేషమైనటువంటి ఆదాయం ఉంటూ ఉంటుంది. మరమ్మతులు చేసేటటువంటి వారు మాత్రం శరీర అవయవాలకి ఏ విధమైనటువంటి దెబ్బలు తగలకుండా ఉండేలా మరింత జాగ్రత్తని వహించక తప్పదు. వాహనాలని నడిపేటటువంటి వారు విశేషమైనటువంటి జాగ్రత్తల్ని తీసుకోగలగాలి. పారిశ్రామికవేత్తలైనటువంటి వారికి మధ్యమంగా ఉంటూ ఉంటుంది ఆదాయం. అయినప్పటికీ కూడా ధైర్యాన్ని వహించక తప్పదు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు మల్లికార్జున స్వామిని ఆరాధించడం శుభకరం. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాత్కాలికమైనటువంటి నిరుత్సాహకరంగా ఉంటుంది. ఏ విషయమైనా తాము ఏదైనా సంస్థకి కానీ అధిపతి అయినట్లయితే ఆ విశేషాల్లో లెక్కలు పత్రాల విషయంలో మరింత జాగ్రత్తగాను సూటిగా వెంటనే సమాధానం చెప్పగలిగే స్థాయిలోనూ స్థితిలోనూ సిద్ధపడి ఉండడం అవసరం.
ఇంతకుముందు ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేటుగా కానీ వ్యక్తుల నుంచి అప్పు కానీ చేసి ఉన్నట్లయితే తీర్చేందుకు ప్రణాళికలు వేసుకోవడం అవసరం. పై అధికారులతో వాద వివాదాలు తప్పక వచ్చే అవకాశం ఉంది. తెగబడి వారి ఎదురుగా మాట్లాడడం, వారిని దుర్విమర్శ చేయడం సరి కానే కాకపోవచ్చు. ప్రయత్నాలు వివాహానికి సంబంధించినవి చేసినవన్నీ కూడా దాదాపుగా ముడిపడుతూ ఉన్నట్టుగా ఉంటాయి, కానీ ఈ రోజుకి పూర్తి కానే కాకపోవచ్చు. శనివారం సందర్భంగా సింహరాశి వారు ఈ రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ధైర్యలాభం చేకూరుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ అడుగు ఆలోచించి మాత్రమే వేస్తారు. ధైర్య సాహసాలని కలిగి ఉంటారు. న్యాయస్థానాల్లో ఏవైనా అభియోగాలు కానీ ఉన్నట్లయితే రాజీ మార్గం ద్వారానే పరిష్కారం చేసుకోవాలనే స్పష్టమైనటువంటి నిర్ణయానికి వస్తారు. వృద్ధులు, అనుభవజ్ఞులు అనేటువంటి వారిని అడిగి మాత్రమే ఏ పనైనా చేస్తూ ఉంటారు. అది ఆహ్వానించదగ్గ విషయం. విద్యార్థులు విద్యా ప్రయత్నాలని మరింతగా చూపిస్తూ తగినటువంటి ఫలితాలని పొందడం కోసం తీవ్రంగా శ్రమిస్తూ కనిపిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం వెంటనే కలగకపోవచ్చు, కానీ ఉద్యోగం వచ్చేందుకు తగినటువంటి విద్యా ప్రతిభని మాత్రం వారు చూపించి ఉంటారు. వివాహితులకి వివాహ ప్రయత్నాన్ని బాగా ముమ్మరంగా చేస్తూ ఉంటారు. దాదాపుగా కుదిరే అవకాశం లభించవచ్చు కొంతకాలంలో. ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉండేందుకోసమని నైపుణ్య ప్రదర్శనాన్ని చేస్తారు. నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆలోచనలు కూడా ప్రారంభిస్తారు. కన్యారాశి వారు శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నెలసరిగా వచ్చేటటువంటి చక్కనైనటువంటి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాల్ని బాగా చేస్తారు. అంతకుముందు ఎప్పుడో దాచుకున్నటువంటి సొమ్ము మీద వడ్డీ మరింతగా వచ్చేందుకుగా ఆ సొమ్ము ఎవరి దగ్గర ఉంచారో వారి మీద ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉంది. రుణాన్ని చేయడం ఏమాత్రం మంచిది కాదు. రుణం చేసి కొత్తదేదో కొనుక్కోవాలనే ఆలోచన సరికాదు, అది ఫలించదు కూడా. వివాహానికి సంబంధించిన ప్రయత్నం అవివాహితుల విషయంలో చేస్తే దాదాపుగా ఫలించే అవకాశం ఉంది. అయితే పూర్తి వివరాలను తెలుసుకుని మాత్రమే ఆ ప్రయత్నాన్ని చేయగలగాలి. మధ్యవర్తుల ద్వారా ఏ విషయాన్ని పరిష్కరించుకోవడం మంచిది కానే కాదు. స్వయంగా తామే రంగంలోకి దిగడం చాలా మంచిది. శనివారం సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ఉత్తమం. పశ్చిమ దిక్ ప్రయాణం లాభకరం. నేటికి కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5 నేటికి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకు చూసుకోవాల్సిందే. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన అలాగే హృదయానికి సంబంధించిన అనారోగ్యం లేకుండా జాగ్రత్త చేసుకోవడం చాలా మంచిది. ముందు జాగ్రత్త పరీక్షలు చేసుకోవడం అవసరం. పెద్దలైనటువంటి తల్లిదండ్రుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అయితే వారితో తరచు సంభాషణ చేస్తూ ఉండడం, దూరంలో ఉన్నట్టయితే, దగ్గరగా ఉన్నట్లయితే మరింత జాగ్రత్తగా వారిని చూసుకోవడం చాలా అవసరం. ఇంతకుముందు చేసినటువంటి రుణం ఏదైనా ఉంటే దాన్ని తీర్చడం కోసం చేసేటటువంటి ఆ ప్రణాళిక ఏమాత్రమూ మారకుండా ఉండేలా మరి ప్రతిక్షణం కూడా జాగ్రత్త పడుతూ ఉండడం అవసరం. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించడం వల్ల సాహస కార్యాలని చేయడంలో వెనుకబాటుతనం ఉండదు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య నేటికి 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే సరైనటువంటి కాలంలో దానికోసం ప్రయత్నాన్ని చేయకపోయేటటువంటి కారణంగా కొత్తగా రావాల్సినటువంటి లాభాలు రాకపోవచ్చు. అవివాహితులకి చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు సరిగా లేవు. ఇంకాస్త ముమ్మరం చేయడం
చాలా చాలా అవసరం. ముఖ్యంగా అధికారులకి ఉద్యోగులకి మధ్య సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారితో తగినటువంటి కాలంలో ప్రయత్నాన్ని చేయకపోవడం అనేది కనిపిస్తుంది. అది నష్టాన్ని కలిగించేదిగా కూడా పరిణమించవచ్చు. ఎక్కడైనా ఎవరి నుండైనా అప్పు కానీ తీసుకున్నట్లయితే తప్పక వారిని తీర్చేటటువంటి ప్రయత్నంలో ఆలోచించుకోగలగాలి. రుణాన్ని వాయిదా వేయడం సరి కానే కాదు. ధనురాశి వారు శనివారం సందర్భంగా లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేయడం శ్రేష్టం. తూర్పు దిక్ ప్రయాణం లాభకరం. నేటికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి ప్రతి అప్పుని కూడా వెంటనే తీర్చాలనే గట్టి పట్టుదలతో ఉంటారు, తీరుస్తూ ఉంటారు కూడా. కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగా ఉంటూ ఉంటుంది. సోదరులు అంటే అన్నదమ్ములు అలాగే అప్పచెల్లెళ్ళ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు పెద్దగా ఉండకపోవచ్చు. జాగ్రత్తగా కానీ ప్రయత్నించినట్లయితే పరిస్థితులు చక్కబడవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అయితే సరిగా వృత్తిని మాత్రం నిర్వహించలేకపోవచ్చు. ఈ రోజున వ్యాపారానికి సంబంధించిన ఆదాయం మరింతగా విశేషంగా ఉంటూ ఉంటుంది. జాగ్రత్తగా రక్షించుకోగలిగినట్టయితే పెట్టుబడికి సరిపోయేంత కూడా నిల్వ చేసుకోగలిగిన అవకాశం ఉంది. కొత్తగా ఏదో గృహాన్ని కానీ లేదా స్థిరమైన ఆస్తిని కానీ కొనాలనే ప్రయత్నాన్ని చేస్తారు. అయితే ఈ రోజుకి అది ఏమాత్రము ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడం ఉత్తమం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. నేటికి కలిసి వచ్చే రంగు పసుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాత్కాలికమైన నిరుత్సాహంతో ఉంటారు. ఏ పనికి అంత దూకుడుతనంతో వ్యవహరించరు. పెద్దలైనటువంటి వారి అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలని సూచనల్ని పాటించాలని అనుకుంటారు. కానీ అది సకాలంలో జరిగేటటువంటి వ్యవహారంగా అనిపించకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మరింత దూకుడుతనంతో భాగస్వాముల్ని ఆహ్వానిస్తారు. అయినప్పటికీ కూడా కొత్తగా భాగస్వాములు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. అవివాహితులకి వివాహ ప్రయత్నాలు చేస్తారు. 1, 2 వచ్చినప్పటికీ కూడా అవి అనుకూలంగా అనిపించకపోవచ్చు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యవంతుల ఆరోగ్య విషయాన్ని మాత్రం జాగ్రత్తగా పరిశీలించుకోక తప్పదు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని సేవించడం ఉత్తమం. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా అప్పు చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఆ తీసుకునేటటువంటి సందర్భంలో తగిన జాగ్రత్తలన్నింటినీ పాటించడం ఎంతైనా అవసరం. అవివాహితుల కోసం వివాహ ప్రయత్నాన్ని చేస్తారు. ఏది ఫలించే అవకాశం మాత్రం ఈ రోజుకి ఉండకపోవచ్చు. కట్టవలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ సకాలంలో కట్టడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా వ్యాపార సంస్థకి సంబంధించినటువంటి అప్పులైనట్లయితే వెంటనే తీర్చివేయడం చాలా చాలా అవసరం. విద్యార్థులు తమదైనటువంటి విద్య మీద దృష్టిని కేంద్రీకరించకుండా వినోద విహార యాత్రని చేస్తూ ఉండడం చాలా బాధాకరంగా అనిపించినప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు పెద్దలైనటువంటి వారు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించినట్లే అనిపిస్తాయి. కానీ ఏ ఒక్కటి ఫలించే అవకాశం ఈ రోజుకి మాత్రం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా మీనరాశి వారు సాక్షాత్తు శని ప్రదక్షిణని చేయడం వల్ల శుభ ఫలితాలని పొందగలుగుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ స్వామికి సాష్టాంగపడుతూ స్వస్తి. నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తిరుమల క్షేత్రంలో దర్శించినప్పుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూరుతాయి.
వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే విష్ణులోక ప్రాప్తి ఏర్పడుతుంది అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే సోమవారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎవరైనా దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే సోమవారం రోజు తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ పుష్కరిణిలో స్నానమాచరించి ఆ తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చినట్లయితే అతి త్వరలోనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఒక చక్కటి ఉపశమనం కనిపిస్తుంది. మంగళవారం రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అతి త్వరలో తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. బుధవారం రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మీ ఇంట్లో పిల్లలకి అఖండ విద్యాప్రాప్తి కలగాలంటే, విద్యార్థులు విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలంటే వాళ్ళు తప్పనిసరిగా బుధవారం రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అలాగే గురువారం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్నప్పుడు సంబంధాలు నిశ్చయం కావటానికి, సంతానపరమైన దోషాలు తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి గురువారం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. శుక్రవారం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. శనివారం రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని తిరుమల క్షేత్రంలో దర్శనం చేసుకుంటే నవగ్రహ బాధలు, నవగ్రహ పీడల నుంచి సంపూర్ణంగా విముక్తి కలుగుతుంది. కలి బాధల నుంచి బయటపడటానికి శనివారం రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అయితే తిరుమల క్షేత్రానికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. కొండ ఎక్కే సమయంలో పాదరక్షలు ధరించి కొండ ఎక్కరాదు. అలాగే మహిళలు తిరుమల కొండ మీద ఉన్నటువంటి పూలు ధరించరాదు. తిరుమల కొండ మీద ఉన్న పూలు కేవలం వెంకటేశ్వర స్వామికి మాత్రమే చెందుతాయి. అలాగే కొండపైన ఉన్న సమయంలో మాట్లాడే సమయంలో ప్రశాంతంగా మాట్లాడాలి. పిల్లలను అరవరాదు. అలాగే పిల్లలను దూషించటము, పిల్లలను కొట్టడం ఇలాంటివి కొండ మీద ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. తిరుమల యాత్ర సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలంటే తిరుమల క్షేత్రానికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాత ముందు వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. వరాహస్వామిని దర్శనం చేసుకొని వరాహస్వామికి పటుక బెల్లం సమర్పించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం ద్వారా తిరుమల యాత్ర సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే రేపు దశపాపహర దశమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే గృహంలో వాస్తుపరంగా ఎలాంటి వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.